సీజనల్ ఫ్లవర్స్ ఇన్ టైంలో మనకి ఫ్లవరింగ్ రావాలంటే వాటి సీడ్స్‌ని కూడా అలానే మంచి టైంలోనే మనం పెట్టుకోవాలి గదండీ! సో, ఈ బంతులేంటంటే తీసుకొచ్చి పెట్టిన పెద్ద మొక్కలే అవి వాటి స్టెమ్స్ ఏవైతే కట్ చేశానో అవి ఇప్పుడు బ్లూమ్స్ వచ్చాయి. మామూలుగా తెచ్చిన పెద్ద మొక్కలైతే పోయినాయన్నమాట. సో, నేనేంటంటే నా దగ్గర కొంచెం కాస్మోస్ సీడ్స్ తర్వాత ఇంకొన్ని ఏమంటాం దాన్ని బొగడబంతి పూలుంటాయి కదా! సీడ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో, అవన్నీ పెడదాం అసలు. ఈ అక్టోబర్, నవంబర్ సీజన్‌లోనే కదండీ అవి జర్మినేట్ అవుతాయి. తర్వాత ఫ్లవరింగ్ కూడా మంచిగా వస్తది. సో, ఈసారి ఏం చేశానంటే నేను కొంచెం వేర్లు రావడానికి ఓన్లీ శాండ్ యూజ్ చేసినా లేదా కోకోపిట్ అయినా ఓకే. బట్ అవి కొంచెం నాటుకుని ఒక 10, 15 డేస్ గ్రోత్ ఉండాలి అనంటే మన గార్డెన్ సాయిల్ కూడా మిక్స్ చేయాలని నాకు అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ టైం పెట్టిన సీడ్స్‌లో అవి ఎంత స్ట్రాంగ్ గ్రోత్ లేదు. దానికి చాలా పీలగా ఉన్నాయన్నమాట మొక్కలు. అందుకని ఏంటంటే నేను ఈ 3 మిక్స్ చేసుకొని కొంచెం అలానే కొంచెం మన ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ వెజిటబుల్ వేస్ట్ ఏదైతే ఉందో దాంతో వచ్చిన మట్టిని కూడా పెట్టానమాట. అన్నీ కలిపి చేసుకున్నాను. ఇవి కాస్మోస్ ఇవి ఆరెంజ్, యెల్లో కలర్ అనుకుంటా. ఇవి లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకొచ్చాను కానీ అవ్వలేదు నాకు. అవి ఇప్పుడు పెట్టాను చూడాలి మొక్కలు ఎలా వస్తాయన్నది. సో, అందుకని ఏంటంటే వీటిని ఈసారి కొంచెం ప్లాన్డ్‌గా అంటే ఎలా పడితే అలా వేయకుండా వేశాను. ఎందుకంటే సీడ్స్ సరిగ్గా రావట్లేదు. ఇవి శంఖం పూల్లో డబుల్ పెటల్ మాట పింక్ తర్వాత వైట్. సో, అందుకని సీడ్స్ అన్నీ అయిపోయినాయండి. మొక్కలన్నీ వచ్చాయి. అవి సరిగ్గా గ్రోత్ లేదు దానికి. మళ్ళీ రీపాటింగ్ చేసే టైంకి ఎండిపోయినాయన్నమాట. సో, అందుకని ఆ కార్నర్‌లో ఒకటి నాకు తెలిసేలా పెట్టుకున్నానన్నమాట. చూడాలా ప్లాంట్స్ ఎలా వస్తాయన్నది. ఇంతకు ముందు వేసినవన్నీ కూడా సీడ్స్ అన్నీ పోయాయి. ఎండ రావడం లేదా వర్షం రావడం. వీటి వల్ల ఏంటంటే వచ్చిన ప్లాంట్సే మళ్ళీ పోయాయి. సో, అందుకని నాకు గుర్తుగా ఉండడం కోసం చివరికి పెట్టుకున్నానివి. వీటితో పాటు ఏంటంటే కొన్ని అప్పుడప్పుడు ఏమనిపిస్తదంటే చిన్నతనంలో చేసినయి ఇంకా పోవు. అప్పుడు సీడ్స్ అవి తీసుకెళ్ళి నేలలో పెడితే మొక్కలొస్తాయి అనుకుంటాం కదండీ! అలానే ఏంటంటే ఇవి చెర్రీస్ తర్వాత యాపిల్ సీడ్స్ అవి కూడా పెట్టాను. యాపిల్ వచ్చిందో ఏమొచ్చిందో అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ ఒక మొక్కొచ్చింది పోయింది. ఇవి మిరియాలనేంటంటే ఒక నైట్ అంతా సోక్ చేసి అదే మన ఇంట్లో వాడే నల్ల మిరియాలివి. వీటిని సోక్ చేసి ఉంచాను. ఓ 2 మాత్రమే నీటిపై తేలాయి. రిమైనింగ్ అన్నీ అలానే ఉన్నాయి. సో, డిప్ అయిపోయినాయి వాటర్‌లో. వాటిని కూడా ఏంటంటే వేసాను సరదాగా మొక్కలొస్తాయేమో చూద్దామని. నెక్స్ట్ ఏంటంటే బొగడబంతి పూలు అవి వేరే కలర్ ఏదో. అవి సీడ్స్ నేను ఆన్‌లైన్ నుంచే తెప్పించుకున్నాను. వాటిని అవి కూడా ఏద్దామని చెప్పి ఇప్పటికి 2 టైమ్స్ ఏసాను. 2 టైమ్స్ మొక్కలు రావడం, వాటర్ ఎక్కువ అవ్వడం, లేకపోతే ఎండ ఎక్కువ అవ్వడం వల్ల పోవడం. అంటే నేచర్ అంత సహకరించలేదన్నమాట వీటికి. ఈ సీడ్స్ ఏసిన ప్రతిసారి అలానే అయింది. అయితే చాలా ఎక్కువ వర్షం లేదంటే చాలా ఎక్కువగా ఎండ. చూడాలి ఇప్పుడు ఇది ఎలా వస్తాయన్నది. అలా వీటిని సీడ్స్ అన్నింటిని వేసానన్నమాట. మిరియాలు, తర్వాత కాస్మోసు, ఆ తర్వాత ఒక 2 వెరైటీస్ శంఖం, తర్వాత ఈ బొగడబంతి. చూడాలి ఇవి లావెండర్ కలర్ అని తీసుకున్నానండి వీటిని. మరి సీడ్స్ ఎంతవరకు బాగుంటాయో తెలీదు. చూడాలి. మ్యాక్సిమం ఈ ఆన్‌లైన్ నుంచి తెచ్చిన సీడ్స్ అన్నీ కూడా 70% జర్మినేషన్ అయితే అవ్వలేదు. ఇంకొకసారి తెప్పించే ఉద్దేశం కూడా లేదు ఇంకా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా జర్మినేట్ అయితే ఓకే. లేదంటే అంతే. ఇంకా అలా చేశానన్నమాట వీటిని.
కొంచెం నీళ్ళని స్ప్రే చేస్తే వీటికి నేనైతే 2 డేస్కి ఒకసారి నెమ్మదిగా స్ప్రే చేస్తాను. షేడ్లో పెట్టాను వీటిని. ఇవి జర్మినేట్ అయిన తర్వాత చూడాలి. ప్లాంట్స్ మళ్ళీ ఎంత బాగా వచ్చాయన్నది. అలానే చామంతులు ఏంటంటే చాలా పెద్దగా వచ్చినాయి. సో వాటి టిప్స్ కట్ చేస్తేనే కదా స్టెమ్స్ బాగా వస్తాయి. సో అందుకని ఏంటంటే వాటి టిప్స్ని కట్ చేస్తాను నేను. కట్ చేసినవి పాడేయాలనిపించలేదు. మళ్ళీ వాటిని ఇలా చిన్న వాటిలో పెట్టాను వస్తాయని. మేబీ ఇది వైట్ చామంతి అనుకుంటా. చాలా పెద్దగా వచ్చింది. దీనికి ఇంకా బడ్స్ రాలేదండి. రిమైనింగ్ ప్లాంట్స్కి అయితే బడ్స్ వచ్చాయి. బడ్స్ రానివి ఏవైతే ఉన్నాయో వాటి టిప్స్ మాత్రం కట్ చేశాను. ఆ కట్ చేసిన వాటిని మళ్ళీ ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇంకా న్యూ ప్లాంట్స్ వస్తాయి కదా అని. చామంతులు అయితే ఈ సీజన్లో ఇంకా ఫ్లవరింగ్ రాలేదండి. లాస్ట్ ఇయర్ అయితే ఫ్లవర్స్ వచ్చాయి. కొత్తగా పెట్టిన మొక్కల వల్ల ఏంటంటే నాకు ఇంకా ఫ్లవర్స్ రాలేదన్నమాట. ఇప్పుడే బడ్స్ వస్తున్నాయి చిన్న చిన్నగా. సో ఈ కటింగ్స్ని కూడా నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకని ఏం చేశానంటే ఈ స్టెమ్స్ని కూడా వీటిలో పెట్టానమాట. ఇవి కూడా న్యూ ప్లాంట్స్ అవుతాయి కదా అని. ఇప్పటివరకు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. పెట్టిన స్టెమ్స్ అన్నీ చాలా చక్కగానే వచ్చాయి ప్లాంట్స్. అలా వీటన్నింటిని పెట్టుకున్నాను. లాస్ట్ టైం వచ్చినాయి చూడండి, అవి ఈ చిన్న పాట్స్లోనే పెట్టాను. కొన్ని శాండ్, కొన్ని కోకో పిట్, కొన్ని ఏమో గార్డెన్ సాయిల్లో పెట్టాను. కానీ అందులో కొన్ని చాలా వీక్గా అన్నమాట. అస్సలు స్ట్రాంగ్గా లేవు మొక్కలు. అప్పుడు అనిపించింది నాకు, సో వీటికి కూడా కొంచెం న్యూట్రియంట్స్ ఉండాలన్నమాట. ప్లాంట్స్ కొంచెం బాగుండాలంటే అని. అందుకనే సాయిల్ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈసారి. ఇంతకుముందు ఎప్పుడు అలా చేయలేదు. జస్ట్ అలా స్టెమ్స్ పెట్టేయడం వరకే. ఇప్పుడు మాత్రం ఏంటంటే గార్డెన్ సాయిల్, శాండ్, కోకో పిట్ ఇలా అన్నీ మిక్స్ చేసుకొని పెట్టాను అనమాట. చూడాలి ఎన్ని రోజులకి ఇవి నార్మల్గా మంచి మొక్కలు అవుతాయి అనేది. సో లాస్ట్ టైం పెట్టినవి నేను ప్లాంటేషన్ చేద్దాం అనేటప్పటికే మొక్కలు పాడైపోయినాయి. ఆకులు ఉంటాయి కదా, ఆకులు కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. సో అందుకని వాటిని కూడా వేస్ట్ చేయకుండా ఆకులను కూడా పెడుతున్నాను. వస్తాయేమో చూద్దాం మొక్కలని. మ్యాక్సిమం వచ్చేస్తాయి, చూడాలి. కొంచెం ఖాళీగా ఉంటే ఇలా ఎక్స్ట్రా వర్క్ చేయడానికి ఉంటుంది. లేదంటే ఇవన్నీ తీసుకెళ్ళి మన కంపోస్ట్ చేసుకునే దాంట్లో వేసేయడమే. మళ్ళీ కొంచెం టైం ఉండడం వల్ల ఏంటంటే వీటిని కూడా ఇలా శాండ్లో పెట్టాను అనమాట. శాండ్లో అయితేనే చామంతులు చాలా తొందరగా వస్తాయి, రిమైనింగ్ స్టెమ్స్ కంటే కూడా. ఇవి చూడండి ఎలా ఉన్నాయి, చాలా పీలగా ఉన్నాయి, స్ట్రాంగ్గా లేకుండా మొక్కలు. పెట్టినవన్నీ మ్యాక్సిమం బతికాయి, కానీ ఇదైతే తీసేద్దాం అనుకునేటప్పటికి కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా సీడ్స్ జర్మినేట్ అవుతున్నాయి. చాలా టైం తీసుకుంటున్నాయి ఇవి జర్మినేట్ అవ్వడానికి. సో అందుకని ఇంకా అవి చూడడం అలానే ఉన్నాయి. ఇవి నాకు అనురాధ గారని ఆవిడ పంపించారు. మార్నింగ్ గ్లోరీ, తర్వాత వైట్ కాశీరత్నం. అవి బాగానే ఉన్నాయి. ఇంకొక 1 వీక్ ఉంచిన తర్వాత అప్పుడు రీపాటింగ్ చేద్దామని వాటిని ఇంకా అలానే వదిలేశాను. కొన్ని ఇవి మందారం స్టెమ్స్ మాట. ఇలా మొత్తానికి బాగానే ఉన్నాయి. రీపాటింగ్ చేయాలి వీటిని. అలానే బంతి మొక్కల స్టెమ్స్ కూడా పెట్టుకున్నాను. అంటే రేక పూలన్నీ తీసేసాను. ముద్దు పూలు ఉన్న వాటిని మళ్ళీ వాటి పైన ఉన్న టిప్స్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే నేను మార్కెట్లో తీసుకున్నప్పుడు మొక్కలు తీసుకొచ్చి పెడితే ఏంటంటే వాటిలో చాలా రేకలు అవ్వేవి. తర్వాత 2 మాత్రమే ముద్దబంతి చెట్లు అయినాయి అన్నమాట. సో అందుకని వాటి స్టెమ్స్ని ఏంటంటే మళ్ళీ సపరేట్ చేసుకొని ఇలా మొగ్గలేని స్టెమ్స్ని కట్ చేసుకొని ఆ స్టెమ్స్ మళ్ళీ పెట్టడం వల్ల ఏంటంటే చక్కగా మనకు మళ్ళీ
ఈ ముద్దబంతి చెట్లని మనం బాగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇవి ముద్ద పువ్వులు అని. సేమ్ ఈ స్టెమ్స్ని మళ్ళీ మనం పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయి. వీటిని ఏమి మళ్ళీ శాండ్ అలా ఏం పెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్గా మట్టిలో పెట్టుకుంటే చాలా చక్కగా రూట్స్ వచ్చేస్తాయి వీటికి. అలా మనం గార్డెన్లో ఈ ముద్దబంతి పూలను చాలా ఎక్కువగా చేసుకోవచ్చు అన్నమాట. సో అదండి ఈ వీడియోలో నేను చేసిన వర్క్ అన్నమాట. సీడ్స్ పెట్టడం, ఈ స్టెమ్ కటింగ్స్, ఇవన్నీ ఫ్లవర్స్ బాగా